డాక్టర్ గారు, హార్ట్ ఫెయిల్యూర్‌కి ఏ విధమైన చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఈ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ గురించి డిస్కస్ చేసాం కదా. మనం ఇప్పుడు ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది క్లినికల్‌గా మనకి ఉంది, లేదు అనేది ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనే దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తాను ఇప్పుడు. హార్ట్ ఫెయిల్యూర్ మీకు సస్పిషన్ ఉంది, యూ హ్యావ్ అ హిస్టరీ ఆఫ్ కొరోనరీ హార్ట్ డిసీజ్, లేకపోతే యూ హ్యావ్ లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్, లేకపోతే మీకు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఉంది, ఆర్ ఎనీ అదర్ ప్రైమరీ ప్రాబ్లమ్స్ ఉంటే దెన్ దెర్ ఈజ్ అ రిస్క్ దట్ యూ విల్ హ్యావ్ హార్ట్ ఫెయిల్యూర్. ఇఫ్ ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది మనం ఎర్లీగా డయాగ్నోజ్ చేసి ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ట్రీట్ ఇట్, prevent progression of heart failure, then that's better than leaving it standing for a long period of time. ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇట్ కుడ్ బి అన్ అక్యూట్ కండిషన్, అంటే సడన్గా రావచ్చు, లేకపోతే క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే లాంగ్ స్టాండింగ్ పంప్ వీక్నెస్ అవ్వచ్చు. అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది యూజువలీ ట్రామాటిక్ కండిషన్స్లో కానీ, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ రావడం కానీ అట్లాంటి పరిస్థితుల్లో వస్తుందన్నమాట. అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది సడన్గా వస్తుంది, సడన్గా ద పేషెంట్ బికమ్స్ బ్రెత్లెస్ అండ్ వీ రికగ్నైజ్ ఇట్ ఇమీడియట్లీ, అండ్ ఇమీడియట్లీ ఇఫ్ యూ అడ్రస్ ఇట్ దట్ కెన్ బి ట్రీటెడ్. బట్ మోస్ట్ ఫార్మ్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్, అంటే మనకు తెలిసిన హార్ట్ ఫెయిల్యూర్ టెన్స్ టు బి మోర్ క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. అంటే క్రానిక్ అంటే లాంగ్ స్టాండింగ్ హార్ట్ ఫెయిల్యూర్గా ఉంటుంది. సో ఇందాక డిస్కస్ చేసాం కదా, ఈ కాజెస్ అన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లీడ్ టు క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్. సో క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్లో మనం ఇందాక డిస్కస్ చేసిన సిమ్టమ్స్ ఇది బ్రెత్లెస్నెస్, స్లో ఆన్సెట్ బ్రెత్లెస్నెస్ అంటే మెల్లిగా వచ్చి గ్రాడ్యువల్గా వర్స్ అవటము, ఈ లెగ్ స్వెల్లింగ్ అనేది గ్రాడ్యువల్గా వర్స్ అవటము, ఇట్లాంటివి మనకి క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్లో కనపడతాయి. సో క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ ఎట్లాగా డయాగ్నోస్ చేస్తారు? సో ప్రైమరీగా ఇఫ్ గో ఈ సిమ్టమ్స్ మీకు ఉండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే దే డూ సమ్ స్టడీస్ అనమాట. ఎట్లాంటి స్టడీస్ చేస్తారు? దే డూ సమ్ బ్లడ్ టెస్ట్. మీకు ఏమైనా వేరే ప్రైమరీ డిసీజ్ ఏమైనా ఉందా, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, ప్లస్ బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేస్తారు. ఇవి కాకుండా ఈసీజీ అనేది చేస్తారు. ఈసీజీ ఏం తెలుస్తుంది అంటే, ఈసీజీలో మనకి ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద హార్ట్ తెలుస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద హార్ట్లో ఏం తెలుస్తుంది? ఈధర్ ఏమైనా రిథంలో డిస్టర్బెన్స్ ఉందా, హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ రిథంలో డిస్టర్బెన్స్ ఉందా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా హార్ట్ డ్యామేజ్ ఇట్లాగా ప్రీవియస్ హార్ట్ అటాక్ అట్లా ఏమైనా వచ్చి హార్ట్ డ్యామేజ్ జరిగిందా అనేది ఈసీజీలో తెలుస్తుంది. బట్ హార్ట్ పంపింగ్ ఎబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలియడానికి 2D ఎకో అనే టెస్ట్ చేస్తాం. 2D ఎకో అంటే ఏంటి? ఇట్స్ లైక్ అన్ అల్ట్రాసౌండ్ అనమాట. ఒక ప్రోబ్ పెట్టి ఒక మానిటర్లో హార్ట్ బీటింగ్ ఎలా ఉండేది అనేది 2D ఎకో అని మనకు తెలుస్తుంది. 2D ఎకో విత్ డాప్లర్ ఎగ్జామినేషన్. డాప్లర్ అంటే ఏంటి? ఈ బ్లడ్ ఫ్లో, హార్ట్ లోపల బ్లడ్ ఫ్లో ఎట్లా అవుతుంది అనేది డాప్లర్ అనేది తెలుస్తుంది అనమాట. సో హార్ట్ ఫెయిల్యూర్ డయాగ్నోస్ చేయడానికి మనకి ప్రైమరీ మోడాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2D ఎకో అనేది చేస్తారు అనమాట. 2D ఎకోలో దే లుక్ ఎట్ వేరియస్ మెజర్స్, అంటే హార్ట్ సైజ్ ఎంత ఉంది, లోపల ఈ క్యావిటీ సైజెస్ ఎంత ఉన్నాయి, పంపింగ్ మెకానిజం స్ట్రాంగ్గా ఉందా, వీక్ అయిందా, ఇవన్నీ మన 2D ఎకోలో తెలుస్తాయి. దాంట్లో ఒక మెజర్ ఉంటుంది, దాన్ని ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. ఇజెక్షన్ ఫ్రాక్షన్ అనేది మనకి పంపింగ్ ఎబిలిటీని మెజర్ చేస్తుంది. సో ఆ ఇజెక్షన్ ఫ్రాక్షన్ రిడ్యూస్ అయితే జనరల్లీ వాళ్ళు చెప్తారు మీకు మీ హార్ట్ 100% ఫంక్షన్లో ఉంది, లేకపోతే 50%లో ఉంది, లేకపోతే 20%లో ఉంది ఇట్లాగా. సో ప్రైమరీగా దాంట్లో తెలుస్తుంది మనకి 2D ఎకోలో. సో ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ అనేది డిటెక్ట్ చేశాక ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ ఎనీవేర్ టు మైల్డ్, మోడరేట్ టు సివియర్ అనమాట. సో మైల్డ్ కేసెస్లో మెడికల్ ట్రీట్మెంట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. సో హార్ట్ ఫెయిల్యూర్లో ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఏముంటాయి? సో ఐ మీన్ లైక్ వి సెడ్, ఇది పంప్ ఫెయిల్యూర్. సో అందుకని ఏమవుతుంది, హార్ట్ ఇట్స్ నాట్ ఏబుల్ టు పంప్ బ్లడ్ ఫార్వర్డ్ ఎఫెక్టివ్లీ. సో బ్యాక్ ప్రెషర్ క్రియేట్ అయ్యి బాడీలో ఫ్లూయిడ్ రిటైన్ అవుతుంది. సో దెర్ ఆర్ టూ, అంటే డయటరీగా ప్లస్ మనం నాన్ మెడికల్ ట్రీట్మెంట్ చేయగలిగేది 2 రకాలు ఇందులో. ఒకటి డైట్ మాడిఫికేషన్. డైట్ మాడిఫికేషన్లో ప్రైమరీగా ఏం చేస్తారంటే సాల్ట్ అండ్ వాటర్ రెస్ట్రిక్షన్ అనేది చేస్తారు.
ఇవి ఎందుకు చేస్తారు? సాల్ట్ ఏం చేస్తుంది? సాల్ట్ ఎసెన్షియలీ ఈజ్ సొల్యూట్, ఇంక్రీజెస్ ఆస్మోలారిటీ. సో దానివల్ల బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. సో బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గిస్తే ద లోడ్ ఆన్ ద హార్ట్ రెడ్యూసెస్ ఆటోమేటిక్లీ. సో దానికోసం అని చెప్పి సాల్ట్ రిడక్షన్ అని చెప్తారనమాట. అది కాకుండా ఆఫ్టర్ లోడ్ రిడక్షన్, అంటే ముందుకి పంప్ చేయడానికి మనం వాటర్ లోడు, బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తే ఆటోమేటిక్గా హార్ట్ ఈస్ ఏబుల్ టు పంప్ మోర్ ఎఫెక్టివ్లీ అనమాట. సో ప్రీలోడ్ రిడక్షన్, ఆఫ్టర్ లోడ్ రిడక్షన్, ఈ రెండింటికి సాల్ట్, వాటర్ రిటెన్షన్, వాటర్ రెస్ట్రిక్షన్ అనేది ఇంపార్టెంట్. సో యూజువలీ దిల్ సజెస్ట్ either minimal salt diet or if you can avoid salt as much as possible, that's also very helpful. అది కాకుండా a liter to liter and a half of water a day is the prescribed. These are the dietary interventions. ఇది కాకుండా mild form of heart failure లో you can do regular exercise activity, aerobic activity to improve the contractility of the heart and the strength of the heart అనమాట. అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్స్లో ఎక్సర్సైజ్ అనేది కొంచెం రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఎర్లీ ఫార్మ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్, మైల్డ్ మోడరేట్ స్టేజెస్లో ఎక్సర్సైజ్ ఈజ్ స్టిల్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. ఈ డయట్, ఈ ఇంటర్వెన్షన్స్ కాకుండా ఇందాక అనుకున్నట్టు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ద హార్ట్ ఫెయిల్యూర్, వెదర్ ఇట్స్ ఇస్కెమిక్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కానీ, హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ కానీ, వాల్యులర్ హార్ట్ డిసీజ్ కానీ, ఆ ప్రైమరీ ప్రాబ్లమ్ ట్రీట్ చేయడం వల్ల మనం హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయొచ్చు. దట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. అది కాకుండా మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మెడికల్ ట్రీట్మెంట్స్ వాట్ దే డూ ఇస్, ఇవి ఇందాక అనుకున్నాం కదా, ప్రీలోడ్ అంటే మనం హార్ట్లోకి ఫ్లో అయ్యే బ్లడ్, హార్ట్ నుంచి బయటికి ఫ్లో అయ్యే బ్లడ్, ఆ రెండింటి లోడ్ తగ్గిస్తే అది హార్ట్ కాంట్రాక్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీనికి కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. డైరెటిక్స్ అంటారు ఒక రకమైన మెడిసిన్. డైరెటిక్స్ ఏం చేస్తాయంటే బాడీలో వాటర్ని కొంచెం బయటికి తీసేస్తాయి అనమాట, సాల్ట్ని, వాటర్ని. దట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్. అది కాకుండా హార్ట్ కాంట్రాక్టిలిటీ ఇంప్రూవ్ చేసి బ్లడ్ ప్రెషర్ తగ్గించే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. ఏస్ ఇన్హిబిటర్స్ అని, యాంజియోటెన్సిన్ బ్లాకర్స్ అని, బీటా బ్లాకర్స్ అని, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని. దీస్ ఆర్ ద ప్రైమరీ మెడిసిన్స్ దట్ హెల్ప్ us treat అనమాట. So this is in mild to moderate heart failure. Mild to moderate heart failure can be controlled effectively or improved by these dietary interventions and medical treatments.